హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రాంపల్లికి అయితే రావడం జరిగింది అనమాట. కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు కదా, అందుకనేది ఇవాళ రాంపల్లికి వచ్చి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన అప్డేట్ వచ్చేసరికి ఈ రోజు అయితే చాలా మందికి అయితే ఈ కరెంటు మీటర్ కొంచెం ఈ అప్లై చేసుకోవాలనేది చెప్తున్నారు అనమాట, చాలా దిక్కులో వచ్చేసి. అదే విధంగా ఈ రాంపల్లిలోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఒక జిరాక్స్ అండ్ రేషన్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో అండ్ మీ అగ్రిమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో అదొక జిరాక్స్ అయితే ఈ కేసర్ నగర్ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఒక ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ నెంబరు అండ్ సిగ్నేచర్ చేసి రావాలన్నమాట. అయితే ఈ సిగ్నేచర్ చేసిన తర్వాత విత్ ఇన్ 5 days అయితే వాళ్ళైతే మనకైతే ఒక కాల్ చేస్తారంట. ఏది మీ మీటర్ అప్లికేషన్ సక్సెస్ అయ్యింది, మీ మీటర్ అయితే పెడతానికి అయితే మీరు రెడీగా ఉన్నా అని అయితే మీకైతే కాల్ చేస్తారంట. ఆ తర్వాత మీకు కాల్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చి దగ్గర ఉండి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలని అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట. చాలా మంది అయితే అప్లై చేసుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అది కూడా మీరు కూడా అప్లికేషన్ అయితే ఫామ్ చేయండి. అయితే మరి వాటర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ కరెంటు మీటర్ అప్లై చేసిన తర్వాత మీకు ఈ మీటర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ రాంపల్లి దగ్గరనే లోపల ఆఫీస్ అయితే ఉంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఆధార్ కార్డు అండ్ ఈ ఫోటో ఇంకా ఏవైతే ఉంటాయో ఈ జిరాక్స్లు ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే ఇక్కడ వాటర్ కూడా అప్లై అనేది చేస్తారనమాట. ఇదనమాట ప్రాసెసింగ్ వచ్చేసి. ఇదంతా కావడానికి మనకి 1.5 month అయితే పడుతుంది. ఎందుకు అంటే ఇంకా గ్రోపేషన్ కావాలి, ఇంకా 1.5 month అయితే పడుతుంది. ఎందుకంటే గ్రోపేషాలు కావాలి కాబట్టి. చాలా దిక్కులు అయితే ఆల్మోస్ట్ అయితే ఇదే ప్రాసెసింగ్ అనమాట. మీకు ఇంకో వీడియోలో ఇంకా క్లారిటీ కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని దిక్కులు అయితే ఈ సెంటర్ ఉన్న చూసారా, ఇక్కడైతే మనకైతే ఈ బ్లాక్లో అయితే ఫ్లాట్లు అయితే అందరికీ ఇచ్చేశారు. ఇక ఆ సైడ్ ఈ సైడ్ అయితే ఎవరికి ఇవ్వలేదు అనమాట. ఈ 4th పుష్ అనేది కూడా ఎప్పుడు వస్తుంది అనేది మీకు అప్డేట్ చేశాను అనమాట. కావున మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. ఈ డబుల్ బెడ్రూమ్ అప్డేటే కాకుండా ఇంకా వేరే అప్డేట్లు కూడా, మన పెన్షన్ అప్డేట్లు కావచ్చు, రైతు బంధు అప్డేట్ కావచ్చు, రేషన్ కార్డులు, కొంచెం వివిధ రకమైనటువంటి గవర్నమెంట్ పథకాల గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున మంచి అప్డేట్ కావాలని కూడా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.